హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. నా గదిలో ప్రేతాత్మ. నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన చాలా తక్కువ మందితో షేర్ చేసుకున్నా, ఎందుకంటే ఇది ఎప్పుడు గుర్తుకొచ్చినా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇలాంటిది చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఆ రోజు రాత్రి నేను చూడాల్సి వచ్చింది. ఆ రోజు నుండి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. నా పేరు సౌమ్య. బ్యాంక్ కోచింగ్ కోసం ఒక సిటీలో రూమ్ తీసుకొని ఉన్నా. నా రూమ్ ఉండేది సిటీ అవుట్స్కట్లో. అక్కడికి వచ్చి అదే మొదటి రోజు రూమ్లోకి వెళ్ళి ఫుడ్ వస్తువులు తెచ్చుకుందామని వెళ్ళా. నైట్ రిటర్న్ అవుతున్నా. ఆటో దిగి కొంత దూరం నడిస్తే నా రూమ్ వస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా రూమ్ పక్కన ఇంటి బయట ఒక ఆడమనిషి నిలబడి ఉంది. కొద్దిగా ముసలావిడ. ఆవిడ గాలిలో చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉంది. ఏమైంది? నేను ఆవిడ దగ్గరకు వెళ్తుంటే రావద్దు అని ఆవిడ దూరంగా వెళ్ళిపోతుంది. నాకు కొద్దిగా భయం వేసి నేను రూమ్కి వచ్చేసా. కొద్దిగా తిని పడుకున్నా. నా రూమ్ ఎలా ఉంటుందంటే విండోస్ తీస్తే పక్కింటి వాళ్ళ కిటికీలో కనిపిస్తాయి. నాకు కనిపించేది వాళ్ళ హాల్. ఒక 15 నిమిషాల తర్వాత ఏమైందో తెలీదు. నాకు విండోస్ దగ్గర ఎవరో నడుస్తున్నట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే పక్కింటి వాళ్ళ కిటికీలో నుండి నన్ను ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. నాకు భయం వేసింది. అక్కడి నుండి లేచేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా నా రూమ్ డోర్ ఎవరో ఆపకుండా కొడుతూనే ఉన్నారు. నైట్ టైంలో ఎవరా అని నేను వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఎందుకో తెలీదు, నా శరీరం వణకడం మొదలైంది. డోర్ వేసేసా. కిటికీలు ఉన్న రూమ్ కాకుండా పక్క రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. కొద్దిగా కళ్ళు మూతలు పడుతున్న టైంలో ఆ మెయిన్ హాల్లో ఎవరో డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా నోటి నుండి మాట రావడం లేదు. నేను చూస్తుంది నిజమేనా అని షాక్లో ఉండిపోయాను. ఆ ఆకారం మాత్రం కదలకుండా అలాగే నిలబడి ఉంది. నా రూమ్ డోరు లాక్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇంతలో ఎవరో మళ్ళీ నా రూమ్ డోర్ కొడుతున్నారు. నా కళ్ళ ముందు మెయిన్ హాల్లో ఉన్న ఆకారం మళ్ళీ కనబడడం లేదు. నేను లైట్స్ అన్నీ వేసి వెళ్ళి రూమ్లో డోర్ తీశాను. అటు ఇటు చూస్తుంటే నా రూమ్ మెట్ల కింద నుండి ఎవరో లేడీ వస్తున్నట్లు ఉంది. అది అర్ధరాత్రి. ఆ టైంలో ఆమె ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. నన్ను కాపాడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెట్లు దిగి కిందకు వస్తే నా రూమ్కి వస్తున్నప్పుడు గాలిలో చూస్తూ మాట్లాడిన ఆవిడ కనబడింది. ఏడుస్తూ వణుకుతూ ఉంది. ఆ టైంలో ఆవిడ నోటిలో నుండి కొన్ని మాటలు వినిపించాయి. అది వింటూ ఉంటే నా శరీరం వణుకుతుంది. మా అమ్మ ఇక్కడికి వచ్చిందా? ఒక్కసారిగా నా రూమ్ డోర్ ఎవరో వేసిన సౌండ్ వచ్చింది. నేను తప్ప ఎవరూ లేని నా రూమ్లో అంత గట్టిగా డోర్ను ఎవరు వేశారు అన్న ఆలోచన చాలా భయంగా అనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీధిలో ఉన్న ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళను లేపాను. కంగారుగా బయటకు వచ్చి, ఎవరు బాబు నువ్వు? నేను ఏం చెప్పలేకపోతున్నా, నాతో రండి అంటూ నా రూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ ముసలావిడను చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళిపో అని ఆవిడను పంపేశారు. తరువాత వాళ్ళకి నేను ఏం జరిగిందో అంతా చెప్పాను. అసలు ఇదంతా ఏంటి అని అడిగితే వాళ్ళు అసలు విషయం చెప్పారు. ఆ ముసలావిడ ఒక్కతే ఆ ఇంట్లో ఉండేది. ఆవిడకు వాళ్ళ కూతురు ఉండేది. కానీ సడన్గా ఒకరోజు వాళ్ళ కూతురు మేడ మీద నుండి జారిపడి మెదడుకి దెబ్బ తాకడం వల్ల డాక్టర్ కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుందని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి ఆ ముసలావిడ తన కూతురికి అన్నీ చూసుకునేది. ఒకరోజు సడన్గా ఆవిడ కూతురు ఇంట్లోనే చనిపోయింది. ఆ రోజు నుండి ఆ ముసలావిడ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. గాలిలో చూస్తూ చనిపోయిన తన కూతురితో మాట్లాడుతూ ఉండేది. మేము పిచ్చి పట్టింది అనుకున్నాం, కానీ ఏం జరిగిందో అని ఎక్స్పీరియన్స్ చేశాక తెలిసింది. ఎవరైనా తెలియకుండా ఆమె దగ్గరకు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఆ రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని భయపెడుతుండేది. ఇలా ఈ వీధిలో చాలా మందికి జరిగింది. ఆవిడ కూతురి ఆత్మ ఆవిడ ఇంట్లోనే ఉందని తెలుసు. అందుకే ఆవిడ జోలికి ఎవరు వెళ్ళరు బాబు అని చెప్పారు. అన్నింటికన్నా నాకు భయం వేసింది ఏంటంటే ఆవిడ ఇల్లు నా రూమ్ పక్కనే. విండోస్ తీస్తే ఎదురుగా వాళ్ళ విండోనే కనిపిస్తుంది. చెప్పాను కదా, అది ఆ ముసలావిడ ఇల్లే. నేను వెంటనే ఇంటికి కాల్ చేసి
ఏం జరిగిందో అంతా చెప్పేశాను. మా నాన్నగారు అతని స్నేహితుడి నెంబర్ ఇచ్చి ఈ రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చి మేము ఆ రూమ్ నుండి వేరే రూమ్కి వెళ్ళిపోయాం. కానీ ఆ రోజు రాత్రి విండోలో చూసింది, మెయిన్ హాల్లో చూసింది ఆవిడ కూతురు ఆత్మ అని తలుచుకుంటుంటే ఒళ్ళంతా వణుకు పుడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.